నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 3 గేట్లకు సాంకేతిక సమస్యలు తలెత్తాయని ప్రాజెక్టు చక్రపాణి తెలిపారు. పాత మోటార్లు ఉండడంతో గేట్లు మొరాయిస్తున్నాయని చెప్పారు. భారీ వరద దృష్ట్యా 39 గేట్లు ఎత్తామని పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించామన్న శ్రీరామ్ సాగర్ చక్రపాణితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. రూపం దాల్చింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. దాదాపు 2,75,000 క్యూసెక్ల వరద రూపంలో వస్తుంది. దీంతో అధికారులు 39 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 3 లక్షల పైసలకు మిగులు జలాలని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ఆయకట్టు పరిధి రైతులకు అప్రమత్తం చేశారు. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటు మహారాష్ట్రతో పాటు శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలలో భారీగా వర్షం కురిసింది. వర్షానికి 3 రోజులుగా వరద పోటెత్తుతోంది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నారు. సార్, అంటే మహారాష్ట్ర నుంచి ఎట్లా ఉంది వరద? ఎన్ని గేట్లు ఓపెన్ చేశారు ఇప్పటివరకు? ఇప్పుడు మనకు మహారాష్ట్ర నుంచి కూడా వరద ఉధృతి పెరుగుతూనే ఉన్నది. తర్వాత నిజాం సాగర్ కూడా వదలడం జరిగింది. అవన్నీ రెండు చూసుకొని మనకు ఇప్పుడైతే మనకు 2,75,000 వస్తున్నది. అంతే మొత్తంలో మేము ఎఫ్ఎఫ్లో వరదం జరిగింది. కాకపోతే మా పై ఆదేశాల ప్రకారం ఇంకా వచ్చే వరద ఉధృతి పెరగవచ్చన్న అంచనాలతోటి 3,50,000 చేసేదానికి ఆ పనిలో ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ మనకు వచ్చిన వరదను ఆపుకుంటానికి కోసం కొంత కుషన్ పెట్టుకుంటే ఇబ్బంది ఉన్నదన్న ఉద్దేశంలో మళ్ళీ ప్లస్ బ్యాక్ వాటర్ ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి తగ్గించుకొని ఉంటున్నాం. సో ప్రజల్ని ఎట్లా అప్రమత్తం చేశారు? లోతట్టు ప్రాంతాలు కావచ్చు, బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో ఎట్లా అప్రమత్తం చేశారు? మనం వారం రోజుల నుంచి కూడా ఎనీ టైం మనము గోదావరిలోకి నీరు వదులుతామని చెప్పి ముందస్తుగా కూడా మీ ద్వారా కూడా మేము విన్నమించుకున్నాము. తర్వాత తహసీల్దార్ ద్వారా, పోలీసు యంత్రాంగం ద్వారా కూడా అందరికీ హెచ్చరికలు జారీ చేశాము. ఎవరు కూడా గోదావరి నదిలోకి చేపలు పట్టడానికి కానీ, ఈ గొర్రెలు మేపడానికి కానీ, బర్రెలు మేపడానికి కానీ పోవద్దని చేస్తున్నాం. మరీ ముఖ్యంగా చేపలు పట్టేవారు ఎందుకంటే కొత్త నీరు వచ్చిందని చెప్పి చేపలు ఎదురెక్తే అనే ఉద్దేశంలో వారి ఉత్సాహంతో ముందుకు పోతారని వారి పాలనలు వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని అందరికీ సహకరించాలి అని చెప్పి విన్నవించుకుంటాం. ఎట్లా ఉంది సార్ వరద ప్రవాహం? ఎట్లుంది? ఇంకా మహారాష్ట్రతో పాటు మిగతా నిజాం సాగర్ నుంచి కూడా వస్తుంది. ఎట్లా ఉంది? ఎంత వచ్చే అవకాశం ఉంది? ఏం చెప్తారు సార్? ఇప్పటికైతే మనకు 2,75,000 వస్తుంది. తర్వాత వర్షాలు గిట్ట మళ్ళీ పెరిగితే మనకు వరద ఉధృతి పెరగవచ్చు. దాని ప్రకారం మేము ప్లాన్ చేసుకుంటూ ముందస్తుగా మనం 3,50,000 వదలడానికి ప్లాన్ చేసుకుంటాం. వర్ష సూచనలు ఏమైనా ఉన్నాయా? ఎండి నుంచి ఎట్లాంటి సూచనలు ఉన్నాయి సార్? ఇంకా 2 రోజుల దాకా మనకు వర్ష సూచన ఉందండి. కాబట్టి మనం జాగ్రత్తగా అందరం 24/7 ఇక్కడ డ్యామ్ కంట్రోల్ రూమ్లో ఉండి పర్యవేక్షిస్తున్నాము. మరి మా పై అధికారుల సూచనల మేరకే మేము అన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు అందరూ కంట్రోల్లో ఉన్నాం. ఇప్పటివరకు ఎన్ని గేట్లు ఎత్తారు సార్? అంటే 42 గేట్లు 3 మొరాయిస్తున్నాయని తెలిసింది, నిజమేనా సార్? అంటే ఇప్పుడు మాకు అది పాత మోటార్లు కాబట్టి కొద్దిగా ఇబ్బంది చేసినా ఇది సరి చేసుకొని దాన్ని కూడా మేము పనిలోకి తీసుకొస్తున్నాం. ఆ పనిలోనే ఉన్నాం. ఇప్పుడు ఎన్ని రన్ అవుతుంది? 39 గేట్లు రన్ అవుతున్నాయి. అది ఇబ్బంది. సో జనాలకి ఏం చెప్తారు సార్? అంటే బాగా వరద వస్తుంది, ఇంకా మరో 2 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉంది. ఇప్పుడు పోలీసు యంత్రాంగం కూడా వారు పదే హెచ్చరిస్తున్నారు. ఈ వర్షంలో ఈ ప్రాజెక్టు సందర్శన రావద్దని కూడా చెప్తున్నారు. వాళ్ళు బ్యారికేడ్లు పెట్టి కూడా ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి మా అందరి సూచనల నుంచి సహకరించుకుంటే బాగుంటుంది. 39 గేట్లను ఇప్పటి వరకు పైకి లేపి దిగువకు మిగులు జలాలను అయితే వదులుతున్నారు. ఆ దృశ్యాన్ని మనం ఎన్టీవీలో స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఇది సాయంత్రం కూడా ఇదే స్థాయిలో వరద ఉంటుందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తమే ఇటు అధికారులను కింది స్థాయి దిగువ ప్రాంతాల వాసులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద నా తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి.